అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము నుంచి 26వ వచనం వరకు చివరి వరకు మార్చి చదువుకుందాం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును గట్టి చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మేము దేవుడు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, మీరు మాట్లాడే దేవుడవు. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. నీ వాక్యము చక్కగా అర్థం చేసుకోవడానికి కావలసిన నీ ఆత్మ సహాయము మా అందరికీ దయచేయము. మీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనమని వచ్చిన బిడ్డలకి స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము అపోస్తలుల కార్యములు మనము ధ్యానిస్తున్నాం. పోయిన వారము 3వ అధ్యాయము 11వ వచనము నుంచి 18వ వచనం వరకు మనం చదువుకొని అందులో ఉన్న కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు 19వ వచనము నుంచి 26వ వచనం వరకు ఉన్న భాగంలో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. 19వ వచనములో ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును అన్నాడు. 20వ వచనములో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును అన్నాడు. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపినాడు. ఎందుకు పంపినాడో ఇక్కడ కారణం చెప్తున్నాడు 19వ వచనములో. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చున్నట్లు అని. యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాడంటే ఈ భూమి మీద ఉన్న మానవులకి ఏమివ్వడానికి? విశ్రాంతినివ్వడానికి.
యేసు ప్రభు మానవునికి విశ్రాంతినివ్వడానికి వచ్చాడు అంటే ఈ భూమి మీద ఉండే మనిషికి ఏమీ లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటంటే మానవుడు పాపములో ఉన్నాడు. పాపములో ఉన్న మానవునికి నెమ్మది, విశ్రాంతి ఉండదు. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవునికి ఆనందము, సంతోషం ఉండదు. చూడండి, విలాప వాక్యములు 5వ అధ్యాయం 15వ వచనం. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. 15వ వచనం మొదటి లైన్లో ఏమన్నాడు? సంతోషము మా హృదయమును విడిచిపోయెను. కారణం ఏంటి? 16వ వచనం 2వ లైన్లో మేము పాపము చేసి ఉన్నాము. పాపాన్ని బట్టి మానవునిలో నుంచి సంతోషం పోయింది. మానవునిలో ఒకలాంటి భయము, కలవరం, చింత, వేదన వచ్చేసింది. పాపములో మానవుడు ఉన్నంతకాలం మనిషికి ఏమి లేదంటే సంతోషం లేదు, నెమ్మది లేదు, మానవునికి విశ్రాంతి లేదు. అందుకనే మత్తయి సువార్త 11:28 యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అన్నాడు. మానవునికి విశ్రాంతి లేదు. ఎందుకంటే మానవుని మీద ఏముంది? భారం ఉంది. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపం అనే భారాన్ని మోస్తున్నాడు. ఈ లోకంలో అన్ని భారాల కంటే బరువైన భారం ఏంటంటే పాప భారం. కయ్యను తమ్ముని చంపిన తర్వాత దేవునితో అంటాడు, ఏమని? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క పాపాన్ని గురించి మాట్లాడుతూ అది బహుభారమైనది అన్నాడు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము, ఆ పట్టణాల యొక్క పాపం ఎలాంటిదంటే బహు భారమైనది. తర్వాత 65వ కీర్తన 3వ వచనం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలినవి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నా మీద మోపబడిన దోషములు లేక పాపములు ఎలాంటివి? భరింపజాలనివి, మోయలేనివి. కాబట్టి మానవుని మీద పాపం అనే భారం ఉంది. ఆ భారం మనిషి ఏం చేయలేకపోతున్నాడంటే మోయలేకపోతున్నాడు. అందుకే మానవునికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపము క్రింద ఉండి నెమ్మది, విశ్రాంతి, సంతోషము లేని ఈ మానవుణ్ణి ప్రేమించి ఆ పాపం నుంచి విడిపించి విశ్రాంతి, నెమ్మదినివ్వడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మరణించినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆ ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారికే ఏం దొరుకుతుంది?
విశ్రాంతి దొరుకుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచినా నేను యేసు ప్రభుని నమ్మను, ప్రభు దగ్గరికి నేను రాను, నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభుని నమ్మను అంటే అట్లాంటి వాళ్ళకి ఏముండదు, విశ్రాంతి ఉండదు. అన్నీ ఉండొచ్చు కదా, డబ్బులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కానీ హృదయంలో నిజమైన శాంతి, సంతోషం ఉండదు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు తెలుసు, యేసు ప్రభు యెరికో పట్టణానికి వచ్చినాడు. ఆ పట్టణంలో ఎవరున్నారు? జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఏముంది? మంచి ఉద్యోగం ఉంది, సుంకపు గుత్తాదారుడు, ఉద్యోగం ఉంది, ఆయనకి ఇల్లు ఉంది. అందుకే జక్కయ్య నీ ఇంటికి నేను వస్తానన్నాడు యేసు ప్రభు. కాబట్టి జక్కయ్యకి ఇల్లు ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తాం. ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది. అంతేకాదు ధనవంతుడైన జక్కయ్య అని చదువుతాం. జక్కయ్యకి ధనం కూడా ఉంది. కాబట్టి జక్కయ్యకు ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, ధనం ఉంది, కానీ అసలుది లేదు, ఏమి లేదు, హృదయంలో నిజమైన సంతోషం లేదు. అందుకే యేసు యెరికో పట్టణానికి వచ్చాడని విని యేసు ఎవరో చూడాలని వచ్చాడంట. తర్వాత యేసు ప్రభుని చూడలేకపోయినాడు. చివరికి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు మేడి చెట్టు కిందికి వచ్చి జక్కయ్య త్వరగా దిగుమనేసరికి ఎట్లా దిగినాడు? సంతోషంతో దిగినాడంట. ఎందుకంటే ఆ చెట్టు కిందనే యేసు ప్రభు ఉన్నాడు. ఆ యేసు ప్రభు ఈయన ఇంటికి వస్తానంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో, యేసుని ఎవరైతే చేర్చుకుంటారో అలాంటి వారికి ఏం కలుగుతుంది? ఎక్కలేని సంతోషం కలుగుతుంది, హృదయంలో ఆనందం దొరుకుతుంది. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి రాకపోతే మన జీవితం అంతా నెమ్మది లేకుండా జీవించాలి. ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత వెళ్ళే స్థలం కూడా యుగయుగాలు నెమ్మది లేని స్థలం అది. అంతేకాదు లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చదువుతాం, యేసు ప్రభువుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచినాడు. ఆ పరిసయ్యుని పేరు ఏం పేరు? సీమోను. ఆ ఇంటికి పిలిస్తే యేసు ప్రభు భోజనానికి వచ్చినాడు. ఆ ఊరిలోనే ఒక ఆమె ఉంది, ఆమె పేరు లేదు బైబిల్లో, పాపాత్మురాలు అని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు పాపాత్మురాలని పేరు పెట్టినాడంటే ఇంక ఎంత పాపం చేసి ఉంటుందో. అందుకే కింద అన్నాడు యేసు ప్రభు, ఆమె విస్తారంగా ఏం చేసింది? పాపం చేసింది అన్నాడు. ఎంత భయంకరమైన పాపం చేసిందో, అంటే ఆమె జీవితం అంతా పాపమే. అందుకే ఆమె పేరు దేవుడు మరుగ్గా ఉంచినాడు. కనుక ఆమె యేసు ప్రభు ఆ సీమోని ఇంటికి వచ్చాడని ఆమె విని యేసు ఎదురుకు వచ్చి నిలబడడానికి ధైర్యం లేక ఎక్కడి నించుంది? వెనక పక్క నించుంది. నించొని ఏం చేసింది? కన్నీళ్లు గార్చింది. ఎంత ఏడ్చింటుందో, పాదాలు తడిసిపోయిందని బైబిల్లో ఉంది. కన్నీటితో పాదాలు తడిపి అని ఉంది. కాబట్టి ఆమె ఏడిచింది, కన్నీటితో ఏడిచింది. ఎందుకంటే ఆమె అనుకుంది ఎంత పాపం చేస్తే అంత సుఖం, అంత సంతోషం అనుకుంది. చివరికి ఆమె గుర్తించింది ఏమని? పాపములో సుఖం లేదని అర్థమైంది. ఇప్పుడు పాపం నుంచి విడిపించబడితేనే నాకేముంది? సుఖము, సంతోషం దొరుకుతుంది. ఆ పాపం నుంచి విడిపించేది ఎవరు? యేసు ప్రభు అని తెలుసుకుంది. అందుకనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి వెనక పక్క నిలబడి ఆమె కన్నీళ్లు గార్చి కన్నీళ్లతో పాదాలు తడిపింది. తర్వాత ఏం చేసింది? తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిసిందంట. ఎవరైనా పని చేస్తారా? తల వెంట్రుకలు, బైబిల్ ఏముంది? స్త్రీకి తల వెంట్రుకలు ఏంటంట? ఘనము, ఘనత అని ఉంది. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీకి తల వెంట్రుకలు ఘనత అని ఉంది. ఆ తల వెంట్రుకలతో ఎన్ని సుట్టిలు చుట్టి ఎంతమందిని మాయ చేసిందో. ఇప్పుడు ఆ ఎంట్రుకలే తెచ్చి యేసు పాదాలకి అర్పిస్తుంది. అయ్యా, ఎంట్రుకలతో ఎన్ని పాపాలు చేశాను,
రకరకాల ఏమంటారు కదా, కొప్పు ఉన్నమ్మ ఎంట్రుకలు ఉన్నమ్మ ఏదో సామెత ఉంది కదా, ఏ కొప్పు అయినా కడుతుంది అన్నట్టు ఆమె ఆ ఎంట్రుకలతో ఎన్నెన్ని కొప్పులు కట్టుకొని ఎన్నెన్ని చేసిందో. కాబట్టి అట్లాంటి ఆమె ఆ ఎంట్రుకలు తెచ్చి ఏం చేసింది, యేసు పాదాలు తుడుస్తుంది. కాబట్టి యేసు పాదాలకు ఎంట్రుకలతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంది. సాధారణంగా ముద్దు పాదాలకు ఎవరు పెట్టరు, పెడితే చేయికి పెడతారు కదా, బుగ్గమే పెడతారు, చేయి మీద పెడతారు, ఇంకేనైనా పెడతారేమో, కానీ కాలికి పెట్టేవాళ్ళు మనకు దొరకరు. కాబట్టి ఈ స్త్రీ యేసు పాదములకు ముద్దు పెట్టింది. ఆ విధంగా ముద్దు పెట్టి తన పాపాల విషయమై పశ్చాత్తాపడింది. అప్పుడు సీమోను అనుకుంటున్నాడు, ఈయన దేవుని కుమారుడైతే ఈమె పాపాత్మురాలని మా అందరికీ తెలుసు, ఈయనకు తెలియదా? ఈయన దేవుని కుమారుడైతే ఇట్లాంటి పాపాత్మురాలని ఎట్లా ముట్టనిస్తున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు, ఇంకా చెప్పలే పైకి. అప్పుడు యేసు ప్రభు ఆయన మనసులో అనుకునేది గుర్తించి సీమోను సీమోను అని ఇంక అసలు విషయం చెప్పినాడు. నువ్వు నన్ను నీ ఇంటికి పిలిచావు కానీ ఏం చేయలేదు, నాకు కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వలేదు, తలతో నూనె అంటలేదు, నాకు ముద్దు పెట్టుకోలేదు. అది యూదుల ఆచారం. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తారు, నీళ్ళు ఇవ్వడం. మనకు తెలుసు, మన ఇంటికి చుట్టాలు దూరానికి వస్తే ఏం చేస్తాం, కాళ్ళు కడుక్కోమంటాం. తర్వాత తుడుచుకోవడానికి ఏదైనా ఒక నాప్కిన్ లాంటిది ఇస్తాం. తర్వాత ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాం. ఇవన్నీ మన మర్యాదలు. అట్లా యూదులకి కొన్ని మర్యాదలు ఉన్నాయి. వచ్చిన చుట్టాన్ని కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, నూనె తీసుకొని వచ్చి తల అంటాలి, వాళ్ళను కౌగలించుకొని ముద్దు పెట్టాలి, అది ఆచారం. అయితే యేసుని పిలిచాడు కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు. అయితే ఈమెను చూపించి అంటాడు, ఈమె వచ్చినప్పటి నుంచి ఏం చేస్తుంది, పాదాలు కన్నీటితో తుడిచింది, వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకుంది. నువ్వు చెయ్యనిది ఈమె చేసింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు కన్నీటితో దుఃఖముతో వచ్చింది. అయితే ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, కుమారి, నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానము గలదనవై పొమ్ము అంటాడు. ఎక్కడైతే పాప క్షమాపణ దొరుకుతుందో అక్కడనే ఏముంటుంది, సమాధానము, నెమ్మది ఉంటుంది. మన పాపాలు క్షమించబడకపోతే మన హృదయంలో నిజమైన సంతోషము ఉండదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపాల నుంచి మనల్ని విడిపించి మనకు విశ్రాంతినివ్వడానికి యేసుప్రభు వచ్చాడు. తర్వాత అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ చదవండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. పేతురు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తును దేవుడు మీకోసం పంపాడు, ఇప్పుడు మారు మనసు నొంది ఆయన వైపు తిరగండి. మారు మనసు నొంది ఆయన వైపు తిరిగితే ఆయన ఏం చేస్తాడు, మధ్యలో ఉంది, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ప్రభు ఏం చేస్తాడంట, ఆయన వైపు తిరిగితే పాపాలు తుడుస్తాడంట. పాపాలు క్షమించే అధికారము, పాపములను తుడిచివేసే అధికారం ఎవరికి ఉంది, యేసు ప్రభుకు ఉంది. యేసుక్రీస్తు ఆయన వైపు తిరిగి మన పాపాన్ని ఒప్పుకుంటే మన పాపాన్ని ఆయన ఏం చేస్తాడు, తుడిచేస్తాడు. మన పాపాన్ని మనము తుడుచుకోలేము కదా. చాలాసార్లు ఏం చేస్తాం, చేసే పాపాలన్నీ చేసి పుణ్యస్నానం అంటారు కదా, అక్కడికి పోయి అక్కడ ఏమన్నా మునిగితే పాపాలన్నీ కొట్టుకుపోతాయి అనుకుంటాం. మానవుడు చేసే సొంత ప్రయత్నాల ద్వారా మనిషి పాపాన్ని ఏం చేయలేడు, తీసేసుకోలేడు. చూడండి సామెతల గ్రంథం
20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతి నన్ను కొనదగిన వాడెవడు. ఇక్కడ ఒక ప్రశ్న. నా హృదయాన్ని నేనే శుద్ధపరుచుకున్నాను, నా పాపాన్ని నేనే పోగొట్టుకున్నాను అని చెప్పగలిగిన వాడు, అనుకొనదగిన వాడు ఎవడు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొని నన్ను, విస్తారమైన సబ్బు రాసుకొని నన్ను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. క్షారముతో కడుక్కున్న, విస్తారమైన సబ్బు రాసుకున్న మన దోషాలు దేవునికి కనపడుతూనే ఉంటాయి. అంటే మనిషి పాపాన్ని శుద్ధి చేసుకుందామని ఎంత ప్రయత్నించినా మానవుని చేత కాదు. మన పాపాలని తుడిచివేసేవాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తే. చూడండి 51వ కీర్తన మొదటి వచనం, 51వ కీర్తన మొదటి వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను ఏం చెయ్యి? తుడిచివేయము. దావీదు బెత్షెబాతో ఏం చేశాడు? పాపం చేశాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతూ అంటున్నాడు, నా అతిక్రమములను ఏం చేయి? తుడిచివేయము. 9వ వచనం కూడా, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని ఏం చేయమంటున్నాడు? తుడిచివేయము. ఎందుకంటే మన పాపములను తుడిచివేసేవాడు మన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన వైపు తిరిగితే ఆయన మన పాపములను ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నీ అతిక్రమములను ఏం చేస్తాను? తుడిచివేసి ఉన్నాను. 44వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనం. మంచు విడిచిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. కాబట్టి మన పాపములను ఆయన ఏం చేసేవాడు? తుడిచివేసేవాడు. పేతురు యూదులతో చెప్తున్నాడు, మీరు మనసు మార్చుకుని ఆయన వైపు తిరిగితే ఆయన మీ పాపాలను ఏం చేస్తాడు? ఆయన తుడిచేస్తాడు. మీ పాపాలు మీరు తుడిచేసుకోలేరు, కడిగేసుకోలేరు. ప్రియులారా, యేసుక్రీస్తు ఒకటి ఆయన దగ్గరకు వస్తే మనకు విశ్రాంతినిస్తాడు, మన పాపాల నుంచి విడిపించి. రెండవది, ఆయన వైపు తిరిగితే, మారు మనసు పొందితే ఆయన మన పాపాన్ని ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఇక 21వ వచనానికి వచ్చేసరికి
అన్నిటికీ ఏముందంట, కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి ఏం చేశాడు, తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉందంట అని చెప్పి 21 చివరిలో చూడండి, అంతవరకు అంటే కుదురుబాటు కాలం వచ్చేంత వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉండాలంట, పరలోకవాసి అయి ఉండుట అవసరం. యేసుక్రీస్తు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాడు. తండ్రి కుడి పార్శ్వమున ఏమైనాడు, కూర్చున్నాడు. ఎంతవరకు కూర్చుంటాడు, కుదురుబాటు కాలం వచ్చేంత వరకు కూర్చుంటాడు. ఆ కుదురుబాటు కాలం ఎప్పుడు వస్తుంది అంటే, ఒక కాలం ఉంది, అదే రెండవ రాకడ. ఇక్కడ 21వ వచనంలో పేతురు ఏం చెప్తున్నాడంటే, రెండోసారి ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న కలవరాలన్నీ తొలగిస్తాడు, పరిస్థితులన్నీ కుదురుబాటు చేస్తాడు. కుదురుబాటు కాలం, నెమ్మదిగా ఉండే కాలం ఒకటి రాబోతుంది. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆదాము హవ్వలను దేవుడు చేసిన తర్వాత ఆదాము హవ్వలు పాపము చేసి పండు తినేంత వరకు ఈ మధ్యకాలం ఒకటి ఉంది. ఆ కాలంలో ఏం లేదు, ఈ లోకంలో పాపము లేదు, నిష్కల్మష యుగం, పాపము లేని కాలం ఒకటి ఉంది. దేవుడు ఆదామును చేసిన రోజు తినలేదు పండు. ఆదాము హవ్వలను చేశాడు, వాళ్ళకు పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా భూమి మీద ఏ కష్టము, నష్టము, బాధ, వ్యాధి, ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశుద్ధంగా జీవించిన కాలం ఒకటి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు పండు తిని దేవుని మాటను అతిక్రమించి పాపం చేశారో అక్కడి నుంచి కాలం మారిపోయింది. ఈ సృష్టిలో ఒక కుదురుబాటు లేదు, మనిషికి నెమ్మది లేదు. ప్రియులారా, ఆదాము హవ్వలు పాపం చేయకముందు ఎలాంటి వాతావరణం సృష్టిలో ఉండెనో అలాంటి కాలం వచ్చేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. అదే పేతురు ఇక్కడ చెప్తున్నాడు. ప్రతిదానికి అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంది. ఆ కాలం వచ్చేంత వరకు యేసు పరలోకవాసి ఉండుట అవసరం అన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు చాలేమ్మ నా కుడి పార్శ్వమున కూర్చుండు. ఎంతకాలం కూర్చోమంటున్నాడు తండ్రి? శత్రువులను పాదపీఠముగా చేయు వరకే కూర్చో, అంతే. ప్రియులారా, ఈ లోకములో ఒక దినం రాబోతుంది, క్రీస్తుకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమవుతారు? పాదపీఠంగా చేయబడడం అంటే అందరినీ తొక్కేస్తాడు ఆయన. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు, రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలన్నిటిని ఆయన కొట్టేస్తాడు. అందుకే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ రాజుకి ఏం కనపడింది? ఒక ప్రతిమ. ఆ ప్రతిమ ఏం చూపిస్తుందంటే ఈ లోక రాజ్యాలనే చూపిస్తుంది. ఈ లోకంలో గొప్ప గొప్ప రాజ్యాలు వచ్చాయి, పోయాయి. చివరికి చేతి సహాయము లేని ఒక రాయి వస్తుంది. ఆ రాయి ఎవరు? క్రీస్తే. ఆ రాయి ఈ ప్రతిమ పాదాల మీద కొట్టిందంట. పాదాల మీద కొడితే ఏమైంది? పాదాలు అనేది నిలబడడానికి అది మెయిన్ సెంటర్. అది ఇంకా పాదాలే పోతే దెబ్బతిని అంత కూలబడుతుంది అన్నమాట. అంటే ఈ లోక రాజ్యాలన్నిటినీ క్రీస్తు వచ్చి కూల్చే రోజు ఒకటి ఉంది, అదే రెండవ రాకడ. ఆయన వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ రాజులను, ముఖ్యంగా క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో. వాడు వచ్చి 10 మంది రాజుల కూటమి ఏర్పాటు చేసుకుంటాడు. వాడు 7 సంవత్సరాలు, అదే 7 ఏళ్ల శ్రమల కాలం, వానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అయితే
తర్వాత క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆ క్రీస్తు విరోధిని, వానికి సహకరించిన వారందరినీ ఆయన ఓడిస్తాడు. తర్వాత ఈ శత్రువుని ఏం చేస్తాడు? ఆయన పాదపీఠంగా అంటే ఓడించి పడేస్తాడు. ఆ విధంగా ఓడించిన తర్వాత క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాడు. క్రీస్తు రాజ్యంలో ఏముంటుంది? కుదురుబాటే ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనము నుంచి చదవండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మరొక ఎల్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకొందరు. క్రీస్తు రాజ్యములో మధ్యవర్తి ఎవరంట? యేసు ప్రభువే. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఎప్పుడైతే క్రీస్తు ఆ రాజ్యంలో న్యాయాధిపతిగా ఉండి పరిపాలన చేస్తాడో, వారు తమ ఖడ్గాలను ఏం చేస్తారు? నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకున్నట్టు ఇక మానివేయును. ఇది పరిస్థితి. ఒకరోజు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఏముండవంట? యుద్ధాయుధాలన్నీ అవి పనిముట్లుగా మార్చుకుంటారంట. భూమి మీద మనుషులు యుద్ధము చేయడం ఏం చేస్తారు? మానుకుంటారు. అసలు యుద్ధాలు లేవంటే జనం మీదకి జనము వచ్చి పక్కనుండే వ్యక్తి మనకు కీడు చేస్తాడని భయమే లేదంటే ఆ రాజ్యం ఎట్లుంటుందో ఆలోచించండి. తర్వాత 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 6వ వచనము నుంచి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కోదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఇక్కడ చూసారా? తోడేలు ఎక్కడ ఉంటుందంట? గొర్రెపిల్ల దగ్గర. ఇప్పుడు ఉంటుందా? అంటే జంతువుల మధ్య కూడా క్రీస్తు రాజ్యంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. తోడేలు గొర్రెపిల్ల కీడు చేయదు. చిరుతపిల్లి దగ్గర ఏముంటుందంటే మేకపిల్ల అంట పండుకుంటుందంట. దూడ కొదమ సింహము రెండు ఒకచోటే పెంచబడతాయంట. వీటన్నిటిని ఎవరు తవ్వుతారు? బాలుడు. అంటే ఎందుకు అట్లా జరుగుతుంది అంటే జంతువుల మధ్య కూడా ఎలాంటి హాని చేసుకోవు. అంటే అట్లాంటి కుదురుబాటు కాలం అదే. ఇంకా కింద మనం చదవండి. ఆవులు ఎలుగులు కోడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. పర్వతము అంటే రాజ్యము. బైబిల్ యొక్క ఉపమాన పరిభాష ఏంటంటే కొన్ని సందర్భాల్లో పర్వతము అనేది రాజ్యాన్ని చూపిస్తుంది. చేతి సహాయము లేని రాయి గొప్ప పర్వతమాయను అని దానియేలు 2వ అధ్యాయం చదువుతాం. అంటే గొప్ప పర్వతం ఏంటంటే క్రీస్తు రాజ్యము అని. కాబట్టి ఇక్కడ నా పరిశుద్ధ పర్వతం అంతటా అంటే క్రీస్తు రాజ్యం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. చల్లెమ్మ క్రీస్తు రాజ్యంలో
ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. చూసారా, ఇక్కడ రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించి. ఎవరి నీతి చిగురు? యేసుక్రీస్తే. 3వ లైన్లో అతడు రాజు ఏం చేస్తాడు? పరిపాలన చేయను. కొంతమంది బోధకులు ఇవి కొన్ని అర్థం కాక వాళ్ళు తప్పుగా బోధిస్తున్నారు. అసలు క్రీస్తు రాజ్యమే లేదని చెప్తున్నారు. సంఘమే క్రీస్తు రాజ్యం అని చెప్తున్నారు. క్రీస్తు రాజ్యం సంఘం అయితే సంఘములు ఇప్పుడు కుదురుబాటు ఉందండి? ఇప్పుడు చెప్పండి, నిజంగా ఏ సంఘం నెమ్మదిగా ఉంది చెప్పండి? అందుకనే క్రీస్తుని నమ్మిన ఇప్పుడున్న సంఘములో మిశ్రితం ఉంది. గురుగులు గోధుమలు ఉన్నాయి. గోధుమలు అంటే దేవుని పిల్లలు, గురుగులు అంటే దుష్టుని సంబంధులు. కాబట్టి ఇప్పుడు కుదురుబాటు సంఘాలు కూడా ఉండదు. క్రీస్తు వచ్చినప్పుడే సంఘాలు నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, సంఘాల్లో కుదురుబాటు లేదు, లోకములో కూడా కుదురుబాటు లేదు. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడే ఈ భూమి మీద నీతి సమాధానాలు ఉంటాయి, నెమ్మది ఉంటుంది. కానీ ప్రియులారా, ఇప్పుడు లోకములంతా కలవరమే. క్రీస్తు రాజ్యం రాబోతుంది. అందుకని అపోస్తలుడైన పేతురు ఆ విషయాన్ని యూదులకు చెప్తున్నాడు. ఓ యూదులారా, ఆలోచించండి, మీరు ఆయన సిలువేసి చంపారు. అసలు ఆయన సిలువ ఎందుకు వేసారో మీకు తెలియదు. తెలియకనే ఆ పని చేశారు. సరే చేశారు, కానీ మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి. తిరిగితే మీకు విశ్రాంతి ఇస్తాడు. రెండవది, మీ పాపాలు తుడిచివేస్తాడు. అంతేకాదు, మీకు కుదురుబాటు ఉందని చెప్తున్నాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి రెండోసారి వస్తాడు. అసలు బైబిల్ బాగా మనం చదివి అర్థం చేసుకుంటే క్రీస్తు రాకడ 2 ఘట్టాలు ఉంటాయి, లేక 2 అంచెలు ఉంటాయి. క్రీస్తు మధ్యాకాశానికి ఒకసారి వస్తాడు, భూమి మీదకి రెండవసారి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చేది సంఘాన్ని తీసుకుపోవడానికి. రెండవసారి భూమి మీదకి ఎందుకు వస్తాడంటే జకరియా గ్రంథంలో మనం చదువుతాం, ఆయన యూదులను రక్షించడానికి, యూదులకు నెమ్మది విశ్రాంతి ఇవ్వడానికి యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. అందుకనే పేతురు ప్రతిదానికి ఏముంది? కుదురుబాటు కాలం ఉంది. ఆ కాలం వచ్చేంత వరకు క్రీస్తు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము. కాబట్టి క్రీస్తు మీరు చంపారు, ఆ చంపిన క్రీస్తు సమాధిలోంచి లేచి ఎక్కడికి పోయినాడు? పరలోకానికి పోయినాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమున. కుదురుబాటు కాలం వచ్చేంత వరకు అక్కడ ఉంటాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. మోసే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మోసే చెప్పిన ప్రవచనాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే యూదులకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. అందుకనే వాళ్ళకు యేసు ప్రభు అర్థం కావడానికి యేసుక్రీస్తునికి వచ్చిన ప్రవచనం మోసే చెప్పినాడు. మోసే ఇట్లా, నేను ఎక్కడన్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, 18వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం చదవండి. 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని
ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున ఇక్కడి నుంచి గమనించండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులను నీ కొరకు పుట్టించును. ఆయన మాట వినాలి. ఆ తర్వాత మరియు యెహోవా ఇట్లా నేను కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు మోషే అంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఎవరి ప్రవక్త? యేసుక్రీస్తే. పేతురు అదే గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రవక్తను పుట్టించును. ఆ ప్రవక్త ఏది చెబితే అదేం చేయాలి? మీరు చెయ్యాలి. ఆ ప్రవక్త ఎవరంటున్నాడు? యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచాలని చెప్తున్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని యేసుప్రభు చెప్పినాడు. కాబట్టి ఆయన మాట వినండి. ఆయన మీ కొరకే వచ్చాడు, మీ కొరకే చనిపోయాడు, మీ కొరకే తిరిగి లేచి పరలోకవాసిగా ఉన్నాడు. ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆయన మాట వినాలని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటని మీరు వినలేదు, సిలువేశారు. అయితే ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ ప్రవక్త మాట మీరేం చేయాలి? వినాలి. ఒకవేళ వినకపోతే 24లో 23లో అంటాడు, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా ఏమైపోతాడు? సర్వనాశనం. నాశనం అంటే నరకం అన్నమాట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మాట వినకపోతే ఏంది? సర్వనాశనం అంట, నరకానికే పోతారంట. రెగ్యులరా మనం కూడా మన ప్రభువు మాట వినాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మొదటిగా మన పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభు నమ్మి రక్షణ పొందాలి. అదే ప్రభు ఆజ్ఞాపించేది. తర్వాత ప్రభువు నమ్మిన తర్వాత ప్రతి దినం ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. యోహాను సువార్త 2:5లో యేసు తల్లి అనేది పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రభు మనతో ఏది చెబుతాడో అది మనం చేయాలి. ప్రభు చెప్పింది కనుక చేస్తే మన జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తాం. అక్కడ పరిచారకులు ప్రభు చెప్పింది చేశారు. నీళ్ళు ఏమైపోయినాయంటే ద్రాక్షారసంగా మారిపోయినాయి. మొదటి ద్రాక్షారసం ఎవరి? మొదట వాళ్ళందరూ పెళ్ళికొచ్చిన వాళ్ళు తాగిన ద్రాక్షారసం మనుషులు తయారు చేసింది. కానీ రెండవసారి తాగిన చూడండి, అది ఎవరిచ్చింది? ప్రభు తయారు చేసి ఇచ్చింది. అందుకే విందు ప్రధాని తాగి అన్నాడు, అసలు మొదట మంచిది పోస్తారు, అందరూ కొంచెం మత్తుగా ఉన్నప్పుడు జబ్బుది పోస్తారు. మీరేంది ఇది మంచిది దాచిపెట్టుకొని ఇప్పుడు పోస్తున్నారే అన్నాడు. అంటే యేసుక్రీస్తు తయారు చేసింది ఎంత మంచిదో అది ఎట్లొచ్చింది? ఆయన మాట వినడం ద్వారా. అట్లాగే ఒకసారి పేతురుతో యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? పేతురు కుడివైపున వల ఏమన్నాడు. పేతురు అన్నాడు, అయ్యా రాత్రి అంతా వేసాను వల, ఒక్క చేప కూడా దొరకలేదు. అంటూ ఒక మాట అంటాడు లూకా సువార్త 5:5, నీ మాట చొప్పున అంటాడు. నీ మాట చొప్పున ధోనిను లోతుకు నడిపించి కుడివైపున వల వేస్తానని వల వేస్తే ఏమైంది? అది లాగుతుంటే పిగిలిపోతుందంట. అంత విస్తారమైన చేపలు పడ్డాయి. కాబట్టి ప్రభువు మాట వింటే పిల్లరా గొప్ప కార్యాలు మనం చూస్తాం. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ ప్రభువు నమ్ముతాం, ఆయన మాట వినం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు సౌలుతో అంటాడు, బలులు అర్పించుట కంటే పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. ప్రభు మాట వినడమే శ్రేష్టం. ఇంకా కీర్తనల గ్రంథములు అంటాడు, ఓ ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటాడు. మనం మన ప్రభు మాట వింటే
మనకెంతో మేలు. కాబట్టి పేతురు యూదులతో చెప్తున్నాడు, ఒక ప్రవక్తను మీలో నుంచి పుట్టిస్తానని మీ మోషే ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవక్తే యేసు. ఆయన మాట మీరు వినాలని చెప్పినాడు. మీరు ఇప్పుడన్నా వినండి. వినక సిలువేసినారు, అయిపోయింది పోని. ఇప్పుడన్నా వినండి, ఆయన నమ్మండి, ఆయన మాట వినండి. వింటే మీకు మేలు, వినకపోతే ఆయన మాట వినని వాళ్ళు సర్వ నాశనం అవుతారని చెప్పినాడు. అంటే మీరు ఇట్టే నశించిపోతారు, నాశనమై నరకానికి పోతారని చెప్పినాడు. ఇంకా కింద చూడండి 25వ వచనం, లేకుంటే 24 కూడా చదవండి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రవచించిరి. యేసు ప్రభు గురించి ఎంతమంది ప్రవచించారు? సమూయేలు మొదలుకొని ఎందరూ ప్రవక్తలు ప్రవచించిరో అన్నారు. యేసు ప్రభును గురించి ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఏ దినాన్ని గురించి? ఈ దినం అంటే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి చాలామంది ప్రవక్తులు, పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళంతా ఈ దినాన్ని గురించి ప్రవచించారు అని తర్వాత వచ్చినాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములనియు ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఆ ప్రవక్తలకును అట్లాగే దేవుడు అబ్రహాముతో, ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులను ఉపయోగించాడు. ప్రవక్తలు అని మోసే పేరు చెప్పినాడు, తర్వాత అబ్రహాం పేరు చెప్పినాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ యూదులకి చాలా గొప్ప వ్యక్తులుగా వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి వాళ్ళను గుర్తు చేసి పేతురు ఏం చెప్పాడంటే, మోసే ద్వారా ఏం చెప్పాడంటే, నా వంటి ప్రవక్త అని యేసుని గురించి చెప్పాడని చెప్పి కింద అబ్రహాముతో కూడా చెప్పినాడు. ఏమని? నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఏం చేయబడతాయి? ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. కాబట్టి ఈ ఆశీర్వాదం ఎవరి నుంచి వస్తుంది? ఆ అబ్రహాం వంశం నుంచి వచ్చిన యేసే అని చెప్తున్నాడు. చెప్తూ ఇప్పుడు చివరి వచనం, ఇక్కడ యేసు ప్రభువుని ఏమంటాడు? సేవకుడు అన్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి, మొన్న కూడా గుర్తు చేశాను, యేసును పేతురు ఏమన్నాడు? సేవకుడు అన్నాడు. చూడండి పైన ఇదే అధ్యాయంలో మొన్న మీకు గుర్తు చేశాను. ఎక్కడుందన్నమాట? 13వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. యేసు ఎవరు అంటున్నాడు పేతురు? సేవకుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు సేవకునిగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అని కింద అంటాడు. మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరం. ఈ పదం దాసుడు అంటే సేవకుడు అని. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు సేవకునిగా వచ్చినాడు, దాసుడిగా వచ్చినాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, అనేకులకు పరిచర్య చేయుటకు అన్నాడు. పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు. పరిచర్య చేసేవాడు ఎవరండి? సేవకుడు. ఓసారి శిష్యులు పోటీ పడ్డారు. ఏమని? మనల్ని ఎవరు గొప్ప అనే పోటీ వచ్చింది. పేతురు అంటాడు ఐఎమ్ సీనియర్ అంటాడు. తర్వాత మిగతా వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభు ఆయనతో నేను దగ్గరకు ఉంటాను, నేను సీనియర్ అంటుంటే యేసు ప్రభు అన్నాడు ఏమని? మీలో ఇలాంటి ఆలోచన రావద్దు అని చెప్పి, మీ గురువునైన నేనే మీ మధ్య ఎట్లున్నాను? సేవకునిగా ఉన్నాను. అందుకే యేసు చివరి గడియలు ఏమన్నాడు? పస్కాను ఆచరించేటప్పుడు భోజనం చేసేటప్పుడు లేచాడంటే యేసు ప్రభు.
నడుముకు తువాల కట్టుకున్నాడు, ఒక ప్లేట్ తీసుకున్నాడు, నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడిగినాడు. ఇది ఒక సేవకుడు చేసే పని. కాబట్టి యేసుక్రీస్తు తగ్గించుకొని, అందుకే యేసుప్రభు అక్కడ అన్నాడు, వడ్డించే దాని గురించి చెప్పినాడు. ఏమన్నాడు అక్కడ? భోజన పంక్తిలో భోజనాన్ని కూర్చున్నవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడా అంటే వడ్డించేవాడు సేవకుడు, కూర్చున్నవాడు గొప్పవాడు. అయితే మీ మధ్య నేను ఎట్లున్నాను? పరిచారకుల్లాగా ఉన్నాను అన్నాడు. మీ గురువునైన నేనే పరిచారకుల్లాగా ఉంటే మీరు పోటీలు పడడం కరెక్టా అని యేసు పరిచారకునిగా, సేవకునిగా చెప్పుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు సేవకుడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. చివరికి పేతురు ఏమంటున్నాడంటే, దేవుడు తన సేవకుని యేసును పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? మీలో ఉన్న ప్రతి వాని దుష్టత్వాన్ని నుంచి మిమ్మల్ని మళ్లించడానికి, పాపాన్ని నుంచి మళ్లించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఆయన పంపించినాడు. మొదట మీ దగ్గరికే వచ్చినాడు. బైబిల్ చూడండి, యేసుప్రభు శిష్యులు పంపించేటప్పుడు ఫస్ట్ ఎక్కడికి పొమ్మన్నాడు? నశించిన ఇశ్రాయేలు యొద్దకే, నశించిన గొర్రెల యొద్దకే అన్నాడు. అట్లాగే పరిచర్య చూడండి, యేసు చనిపోయిన తర్వాత సువార్త పరిచర్య, తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన యేసుప్రభు ఆరోహణమయ్యే ముందు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. మొదటి సువార్త ఎక్కడ చెప్పాలి? యెరూషలేములో. యెరూషలేములో ఎవరు ఉంటారు? యూదులే. రక్షణ సువార్త ఫస్ట్ యూదుల మధ్య నుంచే స్టార్ట్ అయింది. యోదయలోను, తర్వాత యెరూషలేములో, యోదయలో, సమరయలో, తర్వాత భూదిగంతాల వరకు వెళ్ళింది. కాబట్టి మొదట సువార్త యూదుల దగ్గర నుంచే వెళ్ళింది. అందుకనే ఆది సంఘము కూడా యెరూషలేములోనే స్టార్ట్ అయింది, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో. కనుక పేతురు అదే చెప్తున్నాడు, తన సేవకుని పుట్టించాడు. ఎందుకంటే మీ పాపాన్ని నుంచి, దుష్టత్వాన్ని నుంచి మళ్లించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. కాబట్టి ఆ యేసు వైపు మీరు మళ్ళండి, ఆ యేసు ప్రభుని నమ్మండి అని చెప్తున్నాడు. నమ్మితే అబ్రహాముతో చేసిన ఆశీర్వాదానికి మీరందరూ ఏమవుతారు? వారసులైపోతారు. ఆ యేసు ప్రభువుని నమ్మితే మనము ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం అంటే ఏంటంటే పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవడం, BMW కారు కొనుక్కోవడం, 4 బ్యాంక్ అకౌంట్లు ఉండడం, 10 మంచి స్థలాలు, ప్లాట్లు ఉండడం, ఇదే ఆశీర్వాదం కాదు. ఈ దినాల క్రైస్తవులకి ఏమొచ్చిందంటే, ఎంత డబ్బు ఎక్కువైతే అంత గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నారు. మంచిదే, డబ్బు ధనము మంచిదే. మనకు భూమి మీద బతకడానికి ధనం అవసరమే, బైబిల్లో కూడా ఆ మాట ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మనకి ఇచ్చేది ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే మన పాపము నుంచి మనను విడిపించటం. అందుకే ఎఫెసీ పత్రిక 1:3 అంటాడు పౌలు, క్రీస్తునందు మనకేమిచ్చాడు? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే మన పాపాలు క్షమించబడడం, మన పాపా నుంచి విడిపించబడమే నిజమైన ఆశీర్వాదం. చాలామంది ప్రభువుని నమ్మకుండా, పాపా నుంచి విడిపించబడకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ భౌతికమైన వాటిని చూసి ఇది నిజమైన ఆశీర్వాదం అనుకుంటారు. ఒక ఆయన ఉండేవాడు, నాకు పెళ్ళి కాకముందు ఒక ఆయన MRO ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు. CSI చర్చిలో సంఘ పెద్ద ఆయన. CSI చర్చి మన చర్చికి కొంచెం దగ్గర ఉంటాయి ఒక ఊరిలో. ఈయన CSI చర్చిలో సంఘ పెద్ద ఆయన MRO ఆఫీసులో ఉద్యోగం చేస్తాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని డెడికేషన్కి వాళ్ళ పాస్టర్లందరినీ
రెవరెండు, ఇంకా బిషప్పులు ఎవరెవరో వచ్చినారు, పెద్ద పెద్ద పాస్టర్లను పిలిచినారు. ఆయనకు నేను కూడా పరిచయమే. హెబ్రోన్ పాస్టర్ గారు మీరు కూడా రావాలా మా ఇంటి డెడికేషన్కి అని చెప్పి పిలిస్తే సరే అని చెప్పి వెళ్ళాను. నేను కూడా వెళ్తే అక్కడ అందరూ ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? ఏమని ఇస్తారంటే పాస్టర్లు, బిషప్పులు వాళ్ళంతా మన సహోదరిని దేవుడు బహుగా ఆశీర్వదించినాడు అంటే ఈయన కూడా సాక్ష్యం చెప్తూ దేవుడు నన్ను ఎంతగానో దీవించినాడు అని చెప్తున్నాడు. అయితే నాకు మనసులో అనిపిస్తుంది, ఆయన చర్చికి పోయేటప్పుడు ఏం చేస్తాడంటే చుట్ట దాక్కుంటూ పోతాడు. ఆయనకు మారు మనసు లేదు, రక్షణ లేదు, పాప నుంచి విడిపించబడలేదు. నాకు అనిపిస్తుంది ఈ ఇల్లుంటే ఆశీర్వాదమా, వీడికి మారు మనసే లేదు. చర్చికి పోయేటప్పుడు రైలు పొగలు పోయినట్టే ఇంటి కానించి మొదలుపెట్టి చర్చి దాకా పోయి ఏం చేస్తుంది తెలుసా? చర్చి కాడికి పోయి కాంపౌండ్ వాళ్ళకి దానికి ఒత్తి గంట చుట్టని నలిపి అక్కడ పడేసి అక్కడే ట్యాప్ ఉంటుంది. పోతాడు మళ్ళా లోపలికి పోతే యేసుప్రభు పీక పట్టుకుంటాడు అనుకుంటాడేమో. ఆ ట్యాప్ కాడికి పోయి నోరు రుద్ది, నాలుగు మీద రుద్ది, నోరంతా పొక్కలిచ్చి ఇప్పుడు మళ్ళీ పాటలు ఈయనే పోయి స్టార్ట్ చేయాలి. ఇక అట్లాంటి ఆయన నాకు అనిపించింది ఇదేం ఆశీర్వాదం, ఇల్లుంటే ఆశీర్వాదం, ఈయనకు మారు మనసే లేదు. నాకు అనిపించింది ఇట్లాంటి వాడు నిజంగా దీవించబడిన వాడు ఎవరు? యేసు ప్రభువుని నమ్మిన వాడే, పాపము నుంచి విడిపించబడిన వాడే, హృదయంలో క్రీస్తును కలిగిన వాడే నిజమైన ఆశీర్వదించబడిన వ్యక్తి. కాబట్టి యేసు లేకుండా మన జీవితంలో ఎన్ని ఉన్నా అన్నీ నిజమైన ఆశీర్వాదం కాదు. కాబట్టి ప్రియులారా, యూదులతో పేతురు అదే చెప్తున్నాడు, ఆ సేవకుడైన యేసు దేవుడు మీకోసం పుట్టించాడు. ఆయన ఎందుకు పుట్టాడంటే మీ పాపం నుంచి, మీ దుష్టత్వం నుంచి మళ్ళించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి. కనుక ఆ క్రీస్తు వైపు మళ్ళండి అని చెప్పినాడు. కాబట్టి నిజమైన ఆశీర్వాదం క్రీస్తులోనే ఉంది. క్రీస్తుకు వెలుపట ఉన్నవన్నీ కూడా నిజమైన ఆశీర్వాదాలే కాదు. మొదట ఆ క్రీస్తును హృదయంలో చేర్చుకుంటే మన పాపం నుంచి విడిపించబడతాం. ఎప్పుడైతే పాపం నుంచి విడిపించబడి ఆ క్రీస్తు కొరకు జీవిస్తామో ఈ భూమి మీద నీకు కావలసినవన్నీ ఆయనే సమకూరుస్తాడు. ఆయన లేకుండా ఎన్నున్నా కూడా అన్నీ వ్యర్థమే. కాబట్టి ప్రియులారా, ఆ క్రీస్తును హృదయంలో చేర్చుకొని ఆ క్రీస్తు కొరకు జీవించడమే నిజమైన ఆశీర్వాదం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.